నాకు తెలియదు మచ్చా, లేకుంటే నేను అట్లా చేసేటోన్నా. గట్లా అనుకోలేదు, ఏదో అనుకుంటే ఇంకేదో అయింది. నీకు తెలుసు కదా నేను ఎసంటోన్నో, గవి తెరువు పోతానా? అమాయకత్వానికి అంగి పాయింట్ దొడిగితే నా లెక్కనే ఉంటారు తెలుసా. ఇగో గిట్లనే అంటుంటారు కొందరు. గిట్ల చెప్పొచ్చునో లేదో గాని కొంచెం అటు ఇటుగా గీసార్ కథ కూడా గట్లనే ఉన్నదబ్బా. బెట్టింగ్ యాప్ కేసులా సిఐడి విచారణకొచ్చిండు ప్రకాష్ రాజ్ సారు. గసొంటి పబ్లిసిటీ చేయొద్దని మీకు తెలియదా? ఎంత పైకం తీసుకుర్రు, చెక్ ఇచ్చిండ్రా క్యాషా అని క్వశ్చన్ల మీద క్వశ్చన్లేసిండ్రట ఆఫీసర్లు. 2017 లో ఇక్కడ బ్యాన్ అయ్యింది. బెట్టింగ్ స్టార్ట్ అవ్వలేదండి. ఆ యాప్ ఒక గేమ్ అనుకుని చేసామండి. ఆ తర్వాత తెలిసింది బెట్టింగ్ యాప్ ఈజ్ రాంగ్, అందువల్ల నేను కంటిన్యూ చేయలేదు. గేమింగ్ యాప్ కాదు బెట్టింగ్ యాప్ అని తెలిసినాక మళ్ళెన్నడూ అసొంటి యాడ్ తీయలేదట. అది తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. యంగ్స్టర్స్ ప్రజలు అర్థం చేసుకోవాలి. మనం కష్టపడదాం, కష్టపడి సంపాదిస్తాం. తప్పు చేసిండ్రని ఒప్పుకునుడు మంచిదే గాని గా తప్పుతోటి సెలబ్రిటీలకు కోట్లొస్తే ఆశకు పోయి ఎంతో మంది బెట్టింగ్ పెట్టి అప్పుల పాలైనరు, ఆవుస్ తీసుకుండ్రు. ఏం చేసినా పోయిన పానాలైతే రావు కదా మరి.